పశ్చిమ గోదావరి జిల్లా పాల్కొలలో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చర్వేంద్రాలను ప్రారంభించిన మంత్రి రామానాయుడు ప్రతి ఏటా వేసవిలో మండుటెండలో పట్టణ వాసులతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చర్వేంద్రాలను మంత్రి రామానాయుడు ప్రారంభించారు. ఇండియన్ బంక్ సమీప భీమవరం రోడ్డులో గాంధీ బొమ్మల సెంటర్, పెద్ద గోపురం ప్రాంతాల్లో కూటమి నాయకులతో కలిసి వచ్చిన వారికి మజ్జిగ పంపిణీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మదర్ తెరిసా స్ఫూర్తితో 2005 సంవత్సరంలో ధర్మారావు ఫౌండేషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా వేసవి కాలంలో మరి యొక్క బాటసారుల యొక్క దాహార్తిని తీర్చడానికి మరి చలివేంద్రాలని పెద్ద ఎత్తున పాలకుల్లో ఏర్పాటు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. మరి అందులో భాగంగానే రజపతిరాయపేట, గాంధీ బొమ్మల సెంటరు, పెదగోపురం సెంటర్ ఇట్లా ఏదైతే మజ్జిగ చలివేంద్రాలు, ఎందుకంటే ఈవేళ ఆసుపత్రుల నిమిత్తమో లేకపోతే ఏదైనా పనుల నిమిత్తమో గ్రామాల నుంచి పట్టణానికి వచ్చినటువంటి వాళ్ళకి మరి ఈవేళ 20 రూపాయలు పెడితేనే కానీ ఒక వాటర్ బాటిల్ పెట్టి కానీ, ఒక 2 రూపాయలు పెడితేనే కానీ వాటర్ ప్యాకెట్ కానీ రానిటువంటి స్థితిలో అటువంటి బాటసారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దాహార్తిని తీర్చాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మజ్జిగ చలివేంద్రాలను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏర్పాటు చేస్తూ క్రమం తప్పకుండా అందిస్తున్నాం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఖచ్చితంగా ఏదైతే మానవత్వంతో, ఎందుకంటే ఎవరికైతే కష్టం ఉందో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని తీర్చడంలోనే నిజమైనటువంటి తృప్తి, నిజమైనటువంటి సంతోషం ఉంటుంది. ఆ రకంగానే గత 15-20 సంవత్సరాల నుంచి ఈ ధర్మారావు ఫౌండేషన్ ద్వారా చేసేటువంటి సేవలే నాకు ఒక నిజమైనటువంటి సంతృప్తిని, నిజమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని కలగజేస్తుందని చెప్పి మీ ద్వారా కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను.